దొరనంటే నీకు బాధ, దొరనంటే నీ కడుపులో మంట. ఎందుకు? వాడు ఎంగిలి డాలర్లు పారేస్తున్నాడనే కదా. వాడికేం తెలుసయ్యా జ్ఞానం? భారతదేశంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి తెలిసిన జ్ఞానం ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి తెలియదు. ఇది బహిరంగ వాళ్ళకేం తెలిసింది జ్ఞానం? మగాడు పెళ్లి చేసుకోవడం వాళ్ళకి తెలుసు. విదేశాల్లో ఆడది పెళ్లి చేసుకోవడం తెలుసు, జంతువులతో పోవడం తెలుసు వాళ్ళకి. అంతకు మించిన సంస్కృతి ఏం తెలుసు చెప్పండి? వాడి దేశాన్ని బాగు చేయలేని వాడు దొర. వాడు దొర. నీ ముందు నీ దేశాన్ని చెప్పుకోరా అని చెప్పాలి. ఒకనాడు అల్లూరి సీతారామరాజు దొరను తరిమి కొట్టినందుకు గొప్పవాళ్ళు అంటుంది. ఈ రోజు దొరనంటే నీకెందుకు మంట? కారణం వాడు ఎంగిలి పారేస్తాడు నీకు, ఎంగిలి డాలర్లు. వద్దు, రోషంగా బ్రతుకు క్రైస్తవుడా. ఎవరికి తలదించకు నీ దేవుడికి తప్ప అన్నాడు. నీ దేశాన్ని బాగు చేసుకోవాలని నీవు, మా దేశం నీ దేశం మీద బాగుందరా? మా దేశ సంస్కృతి గొప్పది నీ దేశం కన్నా. ముందు నీ దేశాన్ని బాగు చేయి. అబార్షన్ చట్టబద్ధం చేసిన ఆ ఒబామా గారికి బుద్ధి చెప్పు, ఒక క్రైస్తవ దేశంగా. కానీ హైందవ దేశంగా మన దేశంలో అబార్షన్ చట్టబద్ధం కాదండి. గొప్పది మన దేశం, మన దేశం కన్నా. అలాంటిది వాడి దేశాన్ని బాగు చేసుకోలేండి వాడు ఈ దేశం ఎందుకు వస్తున్నాడు తెలుసా? మీకు మరిగాడు కనుక, మీకు డబ్బులు ఇసురుతున్నాడు కనుక.